దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఊరిలో ఒక గ్రామంలోని ఒక తండ్రి గారు మరి వీకెండ్ సెలవులు వచ్చాయని చెప్పి ఒక కౌంటీలో, మరి అమెరికా దేశంలో కౌంటీలో వీకెండ్ సెలవులు వచ్చాయని చెప్పి, అనగా శనివారం ఆదివారం సెలవు వచ్చింది కదా అని చెప్పి సెలవు మరి ప్రకటించినప్పుడు చాలా ఆనందంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వాళ్ళ కుమారుడు పరిగెట్టుకుంటూ వచ్చి, డాడీ డాడీ లెట్స్ ఎంజాయ్ దిస్ సాటర్డే అన్నాడు. బాగా నాన్న చెప్పు, ఎలా ఎంజాయ్ చేద్దాం, నువ్వు చెప్పు, అంత నీ ఇష్టం అన్నాడు. అంటే లెట్స్ గో ఫర్ ఫిషింగ్ అన్నాడు. చేపలు పట్టడానికి వెళ్దాం డాడీ అన్నారు. ఇక్కడ మనము పట్టిన చేపలు తినడానికి ఆనందపడతాం, కానీ అమెరికా దేశంలో వాళ్ళు పట్టడానికి ఆనందపడతారు. ఆ క్యాచ్ మరి వేసి అక్కడ మరి చేప పడి దాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి బార్బిక్యూ చేసుకొని చక్కగా తినే విషయంలో వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. అది చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మరి వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళు బయలుదేరుతూ ఉండగా, డాడీ చిన్న మాట మీరేమనుకోకపోతే అన్నాడు. ఏనన్నా చెప్పు, పిల్లవాడికి చెప్పు అంటే, నా స్నేహితుడు కూడా ఉన్నాడు, తను కూడా తీసుకుని వెళ్దాం డాడీ అన్నారు. ఏరా వచ్చే గాడుకొచ్చు కదా, మన ఇద్దరం చేద్దామంటే, వాడు చూడాలనుకుంటున్నాడు, అసలు ఫిష్ క్యాచింగ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాడు డాడీ అన్నారు. సరే నాన్న తీసుకుని రా, మరి వెళ్దాం పద మరి బయలుదేరదాం అన్నారు. కారు బయలుదేరింది. చక్కగా వాళ్ళు 3 ట్రిగ్గర్లు తీసుకున్నారు. మా ఫిషింగ్ రాడ్స్ 3 తీసుకొని, చక్కని మరి ట్రాప్స్ కూడా మరి ఎర్రలు కూడా తీసుకుని వెళ్ళారు ఒక ప్యాకెట్లోని. అది చాలా బాగుంటుంది, భలే ఉంటుంది. అంత ఫెసిలిటీ చాలా సూపర్గా ఉంటుంది అబ్రాడ్ దేశంలో. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బల్లల మీద కూర్చొని ఆ నది దగ్గర కొద్దిగా ఒక బల్ల ఉంది. నది లోతున ఒక బల్ల ఉంటుంది, పైన ఉపరితలం మీద ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద కూర్చొని, ఆ బల్ల మీద కూర్చొని వారు మొత్తానికి గేలాలు వేశారు. గేలాలు వేశారు. ఈ లోపల ఆ గేలాలను అలా పట్టుకున్నారు. సమయం 1 గంట అయింది, ఏం పడట్లేదు. పడకపోయేసరికి వీళ్ళ నాన్నగారికి కొద్దిగా చిన్న చికాకులాగా అనిపించి, సరే ఒకసారి నేను అలా వెళ్ళేసి వస్తాను, చిన్న కాలకృత్యాలు నేను తీర్చుకోవడానికి నేను వెళ్ళేసి వస్తాను నాన్న, మీరిద్దరూ చాలా జాగ్రత్తగా, ఫిష్ పడితే వెనక్కి లాగడమే తప్ప మరి ఇంక కంగారు ఏం పడద్దు అన్నారు. ఈ లోపల ఈయన వెళ్తున్న సమయంలో వెనక్కి వెళ్ళాడు, ఆమె దూరంలో వెళ్ళాడు. వెళ్ళేసరికి వీరిద్దరికీ మరి చేప పడింది. గ్యాలను టక్ టక్కని లాగుతున్నాయి. సంతోషం ఉబ్బు తబ్బింపైపోయి దాన్ని లాగిపోయి వీళ్ళిద్దరు నదిలో పడిపోయారు. వీళ్ళిద్దరు నదిలో పడిపోయేసరికి ఏంటి ఏదో కేక వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి డాడీ గారు బయలుదేరి వచ్చి చూస్తే ఆ బల్ల మీద ఇద్దరు లేరు, ఫిషింగ్ రాడ్స్ కూడా లేవు, ఖాళీగా ఉంది. ఏంటి చుట్టుపక్కలంతా చూస్తున్నాను, కానీ కింద నీళ్లు బాగా కొట్టుకోవడం అన్నది గమనించాడు. ఆ శబ్దం విని వెంటనే వెళ్ళి తొంగి చూస్తే ఇంకేంటి కుమారుడు యొక్క స్నేహితుడు. పాపం ఇద్దరికీ మరి స్విమ్మింగ్ రాదన్న విషయం ఆయనకి తెలుసు. అయితే ఈత వచ్చిన ఈయన టక్కమని దూకాడు. పరిగెట్టుకుంటూ మరి దూకి లోపలికి వెళ్ళి, మరి స్విమ్మింగ్లో ఒక ఫార్ములా ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. ఎప్పుడన్నా ఒకరిని రక్షించాలంటే ఏం పట్టుకొని తేవాలి ఒడ్డుకి? జుట్టు పట్టుకొని లేపుతారు కదా. చెయ్యి ఎందుకు పట్టుకోరంటే ఆ చేతితో మళ్ళీ ఈతను లాగేస్తారని. కాలు అంటే మరి కాలుతలు అయితే వెనకాల తలలో లోపల ఉండిపోయి చచ్చిపోతారని. అందుకని జుట్టే పట్టుకుంటారు. జుట్టు పట్టుకుంటే ఏమవుతుంది, ఎల్లగంటాడు, ఏది అందదు, జుట్టు మాత్రమే ఉంటుంది. అలా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు, తలని తీసుకుని ఒడ్డు తీసుకుని వెళ్ళిపోతారు. అలా ఎంతమందిని తీసుకుని వెళ్ళగలడు? ఒక చేత్తో ఈత కొట్టగలడు, ఒక చేత్తో జుట్టు పట్టుకోగలడు. అంటే అంత ఒక్కరిని. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరిని రక్షిస్తాడు? డాడీ గారు ఏం చేశారు తెలుసా? వాళ్ళ కొడుకుని విడిచిపెట్టి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వస్తున్నాడు. వాళ్ళ కొడుకు అంటున్నాడు, డాడీ 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 అంటున్నాడు. అయినప్పటికీ ఆయన హృదయం బాగా చాలా గాయపడిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ సీన్ మరి ఇంక చూడలేక తన స్వరం మాత్రం వింటున్నాడు. అబ్బాయిని మాత్రం పట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఆ స్నేహితుడేమో అతని వైపు చూస్తున్నాడు. అతను చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి ఈయన ఈ పని చేశాడు, ఈరోజు నేను చచ్చిపోతాను అనుకున్నాను, కానీ ఇతనేంటి ఈ పని చేస్తున్నాడు అని చెప్పి అవాకయ్యాడు. మొత్తానికి అటు చేసి మొత్తానికి ఒడ్డుకు వచ్చేసరికి కొట్టుకుంటున్న కొడుకు మరి కనపడలేదు. అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒడ్డుని పెట్టి నువ్వు ఇక్కడే ఉండని చెప్పి కొడుకు కోసం లోపలికి వెళ్ళాడు. బతికున్న స్నేహితుని తెచ్చాడు, కానీ మరణించిన కొడుకుని తీసుకొని వచ్చాడు 2వ మారు. అయిపోయింది, వెళ్ళి సమాధి కార్యక్రమం అయిపోయింది.
సమాధి కార్యక్రమం అయిపోయిన పిమ్మట ఇంకా వాళ్ళ స్నేహితుడు ఒక విధమైన ట్రాన్స్లోనే ఉన్నాడు. ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఈయనేంటి ఇంత పని చేశాడేంటి అని. మొత్తానికి జరిగిన విషయం ఏంటంటే, ఈ స్నేహితుడు వెళ్ళి మొత్తానికి అతను అడిగాడు, ఎంత కఠినమైన పని చేశారండి మీరు, మీ కొడుకుని ఆ మాత్రం రక్షించలేరా మీరు అని అడిగారంట. ఆయన అప్పుడే కొడుకు ఫోటో మరి చూస్తున్నాడు, గోడ వైపు కొడుకు ఫోటో చూసి ఇలా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. అదేంటి అప్పుడే కన్నీళ్ళు పెట్టుకుంటే పోను కదా, ఇప్పుడు ఫోటో చూసి మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా అంటే, అప్పుడు ఆయన వివరం చేస్తున్నాడంట. నాన్న, నేను ఒక మాట అడుగుతున్నాను చెప్తావా అన్నారు. ఏంటి చెప్పండి అన్నారు. నువ్వు యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా నువ్వు అంగీకరించావా అని అడిగారంట. నాకు ఆయన అంటే ఎవరో తెలియదండి అన్నాడంట. మీరు అనుకుంటారు అమెరికా దేశం వారందరూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలేమో అని మీరు అనుకుంటారు. ప్రపంచమంతటిలో దేశాల్లో ఎక్కడా ఆయన నిజరక్షకుడిగా అంగీకరించిన వారు పుట్టుకతోనే ఎవరు ఉండరు. ఏ దేశము అలా లేదు. ప్రస్తుతానికి నార్వే అన్న దేశము అలా పిలువబడుతుంది, క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది. అమెరికా అంతా నాస్తికులే. తెల్లగా ఉన్నవాడల్లా క్రైస్తవుడు అని అనుకోవడం అన్నది మన బుద్ధి పొరపాటది. బయట అన్యులు చాలామంది అలా అనుకుంటూ ఉంటారు, అది తప్పది. అయితే పిల్లలారా, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించలేదు కదా నాన్న, కానీ నా కుమారుడు అంగీకరించాడు. అతను చనిపోయినా సరే నా కుమారుడు ప్రభునందు నిద్రించిన వాడు అవుతాడు. రెండో మరణం తప్పించుకొని ఇప్పుడు ఎక్కడున్నాడంటే ప్రభు సన్నిధిలో ఉన్నాడు. వాడు బ్రతికాడు, ఇంకా బ్రతకవలసిందే నువ్వే ఉన్నావు కాబట్టి నిన్ను రెండో మరణం నుంచి తప్పించడానికి నేను ఈ పని చేశానన్నారు. రెండో మరణం ఏంటి, యేసయ్య ఏంటి, ఆయన సిలువ ఏంటి నాకు చెప్పండి అన్నాడు. మొత్తం ఆయన ఆ రోజు మరి చెప్పగా వాళ్ళ స్నేహితుడు మారు మనసు పొందుకొని ప్రభుని నిజరక్షకుడిగా అంగీకరించాడు. అంగీకరించిన కొంతకాలం తర్వాత విశ్వాసంలో బాగా ఎదిగిన తర్వాత అతను కాస్త సేవకుడైపోయాడు. ఆయన బహిరంగ సభల్లో అన్ని చోట్ల మరి చెప్తూ ఉంటాడు, ఇలాగా ఒక తండ్రి గారు వాళ్ళ కుమారుని విడిచిపెట్టి నన్ను రక్షించాడు, తద్వారా నేను ఎలాగా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలో మరి దేవుడు ఇలా నడిపించి నన్ను సేవకుడిగా చేశారు, ఇప్పుడు అనేక మందికి నేను సువార్తను నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఈ మాట మీ యొక్క విషయాలన్నీ వింటుంటే మీకు ఒకటి గుర్తు రావట్లేదు. తండ్రి అయిన దేవుడు సిలువ మీద తన యొక్క కుమారుని విడిచిపెట్టలేదు. పూర్తిగా విడిచిపెట్టి ఇంకా చూడలేక ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఆయన చూడలేని సమయంలో మొత్తము ఈ భూమంతా అంధకారమయం అయిపోయింది. మధ్యాహ్నం 3 దాకా మరి చీకటి అంట. పగలు ఎప్పుడు ఇంత చీకటి మేము చూడలేదండి అని చెప్పి ఆ యెరూషలేములో ఒకటే మాటలు ఆయన విడిచిపెట్టారు. తండ్రి తండ్రి నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టితివి అన్నారు. అది సబబే. నేను ఇప్పుడు రక్షించగోరుతున్నది లోకంలో ఉన్న బిడ్డలను కాబట్టి నిన్ను విడిచిపెట్టక తప్పదని చెప్పి ఆయన అదే పని చేశారు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకోసం ఎంత గొప్ప సువర్తమానం అని చెప్పుటకు, మీకోసం అంత మహిమార్థమైన మరణము మరణించి అని మళ్ళీ తిరిగి లేచి మీకు స్థలాలు సిద్ధపరుస్తుంటే మీకు ఎంత చులకన భావన కదా. మీరు మర్చిపోతున్నారు, ప్రభుల వారు మీకు ఏమి ఇచ్చారు అంటే పరలోక రాజ్య వారసత్వం ఇచ్చారు. దానికి ముందు తాళదగినది, బ్యాలెన్స్ అయినది నాకు ఒక్కటి చూపించండి చాలా బాగా. ఒక్కటి ఆ రక్షణతో సరిపోల్చగలిగినది ఏమన్నా ఉన్నదని మీరు అంటారా? ఇందాక ఒక విశ్వాసి నాతో మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే, అంబానీ గారి యొక్క భార్య యొక్క బర్త్డేకి 1 కోటి చేంజ్ ఎంతో చెప్పింది, దాన్ని బట్టి ఒక పర్స్ కొన్నారండి అన్నారు. మరి ఆ పర్స్ ఏమన్నా ఈ రక్షణతో సమానమవుతుందా? మీ నేత్రాలు తెరవబడాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ మనోనేత్రాలు తెరవబడాలి. ఈరోజు మనోనేత్రాలు తెరవబడక దేవుని ఎదగని యొక్క బిడ్డలుగా మరి ఉండిపోవటము దైవ చిత్తం కాదు ఇది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభుల వారు మేము మనతోనే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? కిందటి వారం ఒక అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక మేలు జరిగిన తర్వాత నీ ఆత్మీయ స్థితి ఏంటి? మనం ఏమన్నా తెలుసా? ఆ ఒక్క మేలు తర్వాత ఇంకా కోకొల్లల మేలులు నేను పొందుకోపోతున్నాను ప్రభువా అనాలి. కోకొల్లల మేలును నువ్వు పొందుకోవాలంటే నీ ఆత్మీయత నువ్వు చూపించగలగాలి. ఇంకా అది చాలా సవాలుతో కూడిన విషయము. ఒక్క మేలే.
నీకు ఒక్క మేలు చేసేసరికే భక్తిహీనతను ప్రదర్శన చేసే యొక్క తత్వము మానుకోవాలి. మనం దాన్ని విసర్జించాలి. దాని నిమిత్తము ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతున్న యొక్క మాట, ఒక మేలు జరిగిన తర్వాత ఏం జరిగింది అన్న విషయము కిందటి వారం మనము ధ్యానం చేస్తూ ఉండగా, ఒక గుడ్డివాడు చూపునివ్వు ప్రభువా అని చెప్పి అనగా అతను ప్రభుని మహిమపరచుచు ఆయన వెంబడించాడంట. వాట్ ఎ బ్యూటిఫుల్ వాక్యములో ఎంత అందం ఉంది. మహిమపరచు ఏం చేశాడు? ప్రభుని వెంబడించాడంట. మనం ప్రభుని వెంబడిస్తే జీవిస్తాము, లోకమును వెంబడిస్తే మరణిస్తాము. అది వాస్తవమైన సత్యం, అదే జరుగుతుంది. ఈరోజు లోకాన్ని వెంబడించాలా, ప్రభుని వెంబడించాలా అని ఇంకా ఈ మాట దేవుని యొక్క బిడ్డలు అనటానికి కుదరదు. నిజ వాస్తవం మనం తెలుసుకున్నాము. మన పుట్టుక, జననము, మరణమును గురించి మొత్తం అంతా సమస్తము సమాచారం మనకు అందింది. మరణం తర్వాత ఎక్కడికి మనం చేరుకుంటామన్న విషయం కూడా ప్రభులు వారు మరి చెప్పారు. ఇంకా మీరు నమ్మకపోతే ఇదిగో నేను నీకు సూచక క్రియ చేస్తానని చెప్పి ఎన్నో సూచక క్రియలు కూడా మన మధ్యన చేసిన తర్వాత కూడా భక్తిహీనత చూపిస్తున్నారంటే అదేం భక్తి? అడవిలో చేయబడుతున్న భక్తిది. అడవిలో భక్తి చేయడానికి వెళ్ళాడంట. ఎక్కడో ఒక చాట మరి ధూపం పెడదని చెప్పి వెళ్ళాడంట. అక్కడ మొత్తం రాళ్ళన్నీ అమర్చాడంట. అమర్చిన తర్వాత కర్రలన్నీ పోగు చేశాడంట. దుప్పార్తి నేను ఇస్తానని చెప్పి దహన బలి కూడా, గొర్రెని కూడా అక్కడ కట్టేశాడంట. కట్టిన తర్వాత ఇంక 2-3 కట్టెలు తక్కువే అని చెప్పి తూర్పు తట్టు వెళ్ళాడంట. తూర్పు తట్టు వెళ్ళిన తర్వాత మళ్ళా అదే దహన బలి దగ్గర రావడానికి దగ్గర రోజు పట్టిందంట. అడవిలోని తప్పిపోతాం కదా, తూర్పు ఏదో, పడమ ఏదో, ఉత్తరం మీద, దక్షిణం మీద కనుక్కోలేక అన్ని చెట్లు గుబుర్లు అన్నీ ఒకేలాగా ఉండి మళ్ళీ అక్కడ రాక అలా ఉంది క్రిస్టియానిటీ. అడవి భక్తి అయిపోయింది ఈరోజు. నిజదేవుని ఎరిగావు, నిజదేవుని తెలుసుకున్నావు, వాక్యం నీకు తెలిసినంత ఇంకొకరు తెలియదు, నీకున్న దర్శనాలు ఇంకొకరు లేవు, మళ్ళీ తప్పిపోతూ ఉన్నారు. మళ్ళీ దేవుని సన్నిధికి రాలేని ప్రజలుగా ఉన్నారు. మళ్ళీ ఏం చేయాలంటే పాస్టర్ గారు రావాలి బ్యాగ్ కట్టుకొని వచ్చి, అమ్మా కొద్ది భిక్షమే ఉంటే తల్లి అని అడిగినట్టుగా నీ డోర్ దగ్గర ఉండి అని అడుగుతాం. ఏముంది? ఒక ఆత్మ కోసం ఎంత పాటుపడతాం. ఒక మేలు జరిగిన తర్వాత నువ్వేమి చేయాలి? ఒక మేలు జరిగిన తర్వాత నువ్వు ఎలా ఉంటే దేవుడు నిన్ను మళ్ళీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంటే ఒక మేలుతోనే స్థిరపరచబడిపోతావా? ఒక ఆశీర్వాదంతో నువ్వు స్థిరపరచబడిపోతావా? అలా కుదరదు కదా. అలా కుదరని సమయంలో ఏం చేయాలి అన్న విషయం ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండగా అన్నారు. యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. సమరయ పట్టణం ఉంది, గలిలయ ఉన్నది, దాని మధ్యలో ఉన్నారు. ఇంకా దారి వెళ్ళదు, ఇంకా గలిలయ చేరుకోలేదు. సమరయ నుంచి వెళ్ళారు. సమరయ ఏంటికి సాదృశ్యం అంటే అన్యుల యొక్క రాజ్యం అది. సమరయులందరూ అన్యులు అనమాట. అన్యులంటే ఏం చెప్పండి? విగ్రహారాధన చేసేటి వారు, యేసు క్రీస్తు ప్రభు వారు నిజరక్షకుడిగా అంగీకరించిన వారు. మరి గలిలయ అంతా మరి యెహోవా దేవుణ్ణి ఆరాధించేటి వారు, ఆయనకి అర్పణలు అర్పించేటి వారు. మరి గలిలయ యెరూషలేమంతా ఒకలాగా, సమరయ మాత్రము విగ్రహారాధన మరి చేయుచున్న వారిగా ఉన్నారు. అయితే సమరయ నుంచి గలిలయకి వెళ్తూ ఇంకా మధ్య త్రోవలో ఉండగా ఒక 10 మంది ఒక విషయం విన్నారు. పురులరా, ఒక 10 మంది కుష్ఠరోగులు చిన్న మీటింగ్ వేసుకున్నారు. కుష్ఠరోగులు యొక్క కుష్ఠరోగులు ఎవరి కమ్యూనిటీ తగినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దుష్టుడు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా కదా? దుష్టాలోచనలు. సినిమా పిచ్చోళ్ళు అందరూ పెద్ద సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. డబ్బు పిచ్చోళ్ళు డబ్బుల గురించే మాట్లాడుకుంటారు. నీ హృదయం దేనితో నిండునో అదే నీ పదవులు పలుకును అన్నమాట చెప్పారు. ఎక్కువగా విశ్వాసులు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్నదంతా పాస్టర్ గారి దగ్గరికి ఎక్కిస్తూ ఉంటారు. భక్తిని గురించి మాట్లాడరు. ఆ కుష్ఠరోగులు ఉదయం లేచిన తర్వాత వాళ్ళ సంభాషణ మారింది. కుష్ఠరోగులందరూ మరి పాపము చేసిన వారికి ఇంతకుముందు మరి తీర్మానం చేసేవాళ్ళు. పాపం చేసిన వారందరూ ఈ కుష్ఠరోగులు ఏం చేసేవారంటే ఊరు ఉపర్తల చివరి భాగములో, చివరి ప్రాంతంలో, ఏమంటే పొలిమేరలు అంటారు కదా, పొలిమేరలో కుష్ఠరోగులు ఉంచేసి వాళ్ళకి ఒక అండర్ గ్రౌండ్ ఇచ్చేసి వాళ్ళు బయట రావడానికి వీల్లేదు, వాళ్ళకి బయటికి రావడానికి కుదరదు వాళ్ళు. అలాగే కుష్ఠరోగులు మరి ఉంచేసినప్పుడు
వాళ్ళ సంభాషణ ఆ రోజు మాత్రం ఉదయం చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఏమైనా మాట్లాడుకునేవారంటే కులిపోతే మాటలు ఉంటాయి చూడు. ఇల్లు కడుతున్నాడంటే ఎందుకు కడతాడు చూడ, కడతాడంటే ఇటుక మీద ఇటుకేస్తాడంట, వాడాడు మొహం వాడును ఎలా సంపాదించాడు. ఇది కులిపోతే మాటలు. ఒకటి ఇల్లు కడితే మనం ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పాలి. అభివృద్ధిలోకి వచ్చాడు కదా. కుష్ఠుల భాష ఇదే. ఈ కుష్ఠరోగులు మరి పాపాత్ములు కదా, పాపం చేసిన వారు కదా. అంతే మరి కుష్ఠరోగుల యొక్క మాటలు అవే, కుళ్ళిపోత మాటలు, కపటపు మాటలు, అసూయ మాటలు. కానీ ఆ రోజు సంభాషణ మారిపోయింది వాళ్ళది. వాళ్ళు మాట్లాడుతున్నారు, జీవాధిపతిని గురించి మాట్లాడుతున్నారు. మన ఏరియాకి వస్తున్నారంట, యేసు క్రీస్తు ప్రభు వారు వస్తున్నారంట. ఆయన ఎప్పుడైతే మరి తాకారో, ఆయన తాకిన వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు. ఆయన తాకిన వారందరూ గొప్ప మహిమ ప్రభావాలు మరి చవి చూశారు. ఆయన వస్తున్నారంటరా అనగానే వెంటనే 10 మంది అనుకుంటున్నారంట, ఒరే 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 వెళ్దాంరా అని. యాజకుడు అనగానే సమరయ్యవాడు అన్నాడంట, ఏ మన ప్రేమించడా? హల్లెలూయా. సమరయ్యవాడు అనుంటాడు, ఏ మన ప్రేమించడా ఆయన? మీ యాజకులు మీరు భక్తి చేస్తున్నారు కదా, యాజకులు మన ప్రేమించరా? మా కఠినమైన ప్రేమ లేని పరిచర్యలు, చీ పాపి పో అవతలకి. అమ్మో ఇదే ఎవరు వీళ్ళు? అలా అన్నవారు వీళ్ళెవరు? పరమ పరిశుద్ధులు. అమ్మా మన అసలు పాపము ఎరుగని వారము. చీ నీ కులం ఏంటి? చీ అవతల అబ్బో మన కులం ఏదో పెద్ద, మనకన్నా తలదల్లిన కులాలు బోల్డెన్ని ఉన్నాయి. అనిగి ఉండాలంతే. మనకన్నా తలదల్లిన కులము ఎవరిదంటే రాజులకి రాజు అనే యేసయ్యది. ఆని కులం ముందు నీ కులం ఏమాత్రమో నథింగ్. నువ్వు ఏ కులమైనప్పటికీ అప్పుడు ఎంత తగ్గించుకోవాలి, ఆయన తగ్గించుకున్నాడు. మనకేంటి? మొత్తాన్ని వాళ్ళు మాట్లాడుకున్నారు, అరే బయలుదేరదాంరా. ప్రేమ అంటున్నాడు కదా, ఆయన ఎంత ప్రేమిస్తాడో చూద్దాం ఒకసారి. కుష్ఠరోగులను ప్రేమిస్తాడో లేదో ఒకసారి చూద్దాం, పాపాత్మను ప్రేమిస్తాడో లేదో చూద్దాం ఒకసారి. చిన్న పరీక్ష పెడదాంరా. సరే వెళ్దాం, కానీ చిన్న షరతు. అక్కడికి వెళ్ళి మనం అవమానపరచబడే కన్నా దూరము నుండే ఆయన్ను మనం వేడుకుందాం. ఏమంటారు మీరు? అరే నీ ఐడియా బాగుందిరా, సరే అదే పని చేద్దాం పద. వీళ్ళందరూ దేనికి వెళ్తున్నారు తెలుసా? ఆశీర్వాదం మనకు మేలా కీడా? మేలే. అదే మేలు తర్వాత ఏం చేయబోతున్నారు అన్న విషయం నేను చెప్పబోతున్నాను. ప్రిల్లరా మొత్తానికి వీరు వెళ్తున్నారట. వీరు వెళ్తూ అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, దూరమున యేసు క్రీస్తు ప్రభు వారిని చూచి, ఆయన దగ్గరికి వెళ్ళలేదు, పర్లాంగ్ దూరం ఉన్నారు. అంత దూరం ఉండుంటారు ఖచ్చితంగా, ఆ గోడ దగ్గర ఉండుంటారు. యేసు క్రీస్తు ప్రభువా కరెక్ట్గా అన్నారు. బోధకుడా అనలేదు. అక్కడ మీరు కరెక్ట్గా మీరు వాక్యం చూడాలి. యేసు ప్రభువా అన్నారు. అంటే యేసు ప్రభు అని వాళ్ళు విశ్వసిస్తున్నారు. యేసు లోకరక్షకుడని మెస్సీయ అని వాళ్ళు విశ్వసిస్తున్నారు. విశ్వసించి ఆ విశ్వాసము చొప్పున వాళ్ళు అంటున్నారు యేసు ప్రభువా. అవును, ఈరోజు చాలామందికి విశ్వాసము మేలు జరగక మునుపు విశ్వాసం ఎంత ఉంటుందో తెలుసా? చాలా భక్తి చేస్తారు, కన్నీళ్ళు అలా పెడుతూనే ఉంటారు. ఈ మట్టి నిజంగా చెప్తున్నాను, ఇంత భయంకరమైన గుంట నక్క ఇంకోటి ఉండదు. ఈ శరీరం అన్న మట్టి ఇది ఎప్పుడు పడితే అప్పుడు లోకముని లోక వైడూర్యములు భోగములని ప్రేమించి దేవుని సన్నిధి నుంచి ఎప్పుడు పారిపోతుందో తెలీదు. అందుకే చెప్పారు హృదయం అన్నిటికంటే మోసకరమైనది వ్యాధి గలది అన్నారు. ఇది ఎప్పుడు పడితే అక్కడ దేని పడితే దానికి ఆకర్షితులైపోతూనే ఉంటుంది. దూరం నుంచి అంటున్నారు యేసు ప్రభువా అని చెప్పి. 13వ వచనం, యేసు ప్రభువా మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. ప్రియులారా, ఒక యూదుడు వెళ్ళి అస్వస్థత కలిగిన వాడు ఆయన ప్రభు అని నమ్మి అక్కడికి వెళ్ళి వారిని చెప్తున్నాడు కరుణింపుము అన్న మాట. అది ఎంతో దిగువ స్థానంకి వెళ్ళి మాట్లాడే మాట అది, కరుణించడము. మమ్మల్ని కరుణింపవా? నీ మీద ఒక అతను చాలా కోప్పడుతున్నాడు, కానీ అతను మేలు చేస్తాడన్న విషయం నీకు తెలుసు. కోప్పడి నేను కొట్టడానికి వచ్చాడు. అప్పుడు నువ్వు ఒకసారి ఇలాను నన్ను కరుణింపవా అని అంటాను. నువ్వు ప్రయత్నం చెయ్యి. అహమడ్డు వస్తుంది, ఇహమడ్డు వస్తుంది, ఇదొడ్డు వస్తుంది, ఓ బోల్డ్ అడ్డు వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళు ఎరిగారు, వాళ్ళకున్న యొక్క పరిస్థితి ఎరిగారు. అదే మనకున్న దరిద్రత చాలా ఘోరం రా. ఇంత ఘోరమైన దరిద్రతలోని మనం ఈ మాట అనకపోతే ఎలాగా?
కరుణించువాడు ఆయనే కాబట్టి మనం అనేద్దామని చెప్పి మొత్తానికి మమ్మల్ని కరుణింపము ప్రభువా అని చెప్పేవాళ్ళు అడిగారు. అంటే దే హ్యావ్ గాన్ టు ది బాటమ్ లైన్, అనగా చివరి స్థితికి మరి వెళ్ళిపోయారు. మొత్తం అడుగంటిపోయిన స్థితికి వెళ్ళిపోయాడు. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక జమీందారు ఉన్నాడేమో, ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారేమో, మా ఊరి పెద్ద ఉన్నారేమో, లేకపోతే ఒక కార్పొరేటర్ గారు ఉన్నారేమో. తగ్గించుకోరుగా? తగ్గించుకుంటారంటారా? అసలు తగ్గుదల లేదుగా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని పిలిపించారు, తెలుసు కదా, తెలియని వారంటూ లేదు. హైదరాబాద్లో పిలిపించారు. సాఫ్ట్వేర్ వ్యవస్థాపన మరి చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని మరి పిలిపించినప్పుడు అక్కడ ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా బిజీగా మాట్లాడుతూ ఉన్నారు. పక్కనేమో మరి బిల్ గేట్స్ గారు మరి కూర్చొని ఉన్నారు. ఈ లోపల కొన్ని పేపర్లు ఆ బల్ల మీద నుంచి ఎగిరిపోయి వెళ్ళేసరికి బిల్ గేట్స్ గారు మైక్రోసాఫ్ట్ అధినేత, ఆయనకి ఎన్నో కోట్ల రూపాయలు సంపాదన, ఆయనలో గొప్పతనం చెప్తాను, 90% దశంభాగం తీస్తున్న గొప్ప విశ్వాసి. ఆయన అలాగే దీవించబడ్డాడు. 90% అంటే ఆల్మోస్ట్ 10% వాడుకుంటాడు. 10%తోనే ఆయన చాలా కట్టేస్తున్నాడు అనుకోండి. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ కూర్చున్నారు, పేపర్లు ఎగిరిపోయి. వెంటనే టక్ మన లేచి ఏం చేశాడు తెలుసా? ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశాడు. స్విచ్ ఆఫ్ చేసి పరిగెట్టుకుంటూ వచ్చి కాగితాలను టర్నర్కి ఏరేసి అక్కడ పెట్టేసి పేపర్ వెయిట్ పెట్టాడు. మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. బిల్ గేట్స్ గారు అలా చేశారు. అసలు విశ్వాసికి ఎంత తగ్గింపు జీవితం ఉండాలి? కష్టం వస్తేనే నువ్వు తగ్గుతావా? కష్టం రాకపోతే కాళ్ళు ఎగరేస్తావా? వీరు కష్టం వచ్చింది కాబట్టి వాళ్ళు అంటున్నారు కరుణింపు ప్రభువా అంటున్నారు. పేదవాడు లేడు, గొప్పవాడు లేడు, కులము లేదు, మతము లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, భేదము లేదు, అందరూ ఒకే స్థుతి. ఏంటంట? కష్టం ఉంది కాబట్టి ఒకే స్థుతి. అదేం చెప్పండి? కరుణింపుము ప్రభువా. కష్టం లేదనుకో, భక్తి మారిపోతూ ఉంటుంది. భక్తి చేస్తున్న యొక్క పరిచర్య మారిపోతూ ఉంటుంది. మేలు జరగకముందు ఒక భక్తి, మేలు జరిగిన తర్వాత ఒక భక్తి. ప్రభు ఇష్టపడతారా? మీరు చెప్పండి ఒకసారి. విశ్వాసులారా ఒకసారి మీరు చెప్పండి. దేవుడు కొంతమందికి శ్రమను ఎందుకు తీయరో తెలుసా? ఈ యత్నమును చూపిస్తారని దేవుడికి తెలుసు. కానీ ప్రభు చేస్తున్న గొప్ప పని ఏంటో తెలుసా? ప్రియులారా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపుమయ్యా అని అన్న తర్వాత చూడండి వాళ్ళు ఏం చేశారు తెలుసా? కేకలు వేసిరి. కరుణింపమయా అని చెప్పి కేకలు వేసిరి. అనుకుందాం దీని యొక్క సాదృశ్యమైన విషయం ఏంటంటే మొరలు పెడతారు చూడు, యేసయ్యా అని చెప్పి ఏడుస్తూ మొరలు పెడతారు చూడు, గట్టిగా కేకలు వేశారంతే. అవును, అవసరం అంత గొప్పది. మీకు మాట చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను వినండి. మనం జీవాధిపతిని ఆరాధిస్తున్నాము. ఈయన ప్రార్థనలు వినేటివాడు, ప్రార్థనలకి జవాబులు ఇచ్చేటివాడు, ఈయన స్వస్థతలు పరిచేటివాడు, మనని సెటిల్ చేసేటివాడు, దీవించేటివాడు, ఆశీర్వదించేటివాడు. ఈయన దగ్గర ఏమీ కొదువు లేదు. సమస్తము సమృద్ధిగా ఆయన దయచేయను. నీ సన్నిధిలో నాకు సమృద్ధి కలిగెను. ఇందాక చూసాం వాక్యము ఏంటంటే ఆయన సన్నిధిలో ఏం కలిగను? మనకి సమృద్ధి కలిగెను. ఆయన సన్నిధిలో మనకి సమృద్ధి కలిగెను. వీరు వచ్చారు, కేకలు వేశారు, ఎంతో భయంకరమైన కేకలు వేశారు. కేకలు వేయగా ప్రభుల వారు ఆ యొక్క మాటలు విన్నారు. ఆయన చెంతకి ఆ యొక్క మొర వెళ్ళింది. మన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే సన్నుతించాలి. ఎందుకు సన్నుతించాలి తెలుసా? మన మొర ఆలకించేవాడు కాబట్టి. మన నిశ్చయముగా మనము ఆయన్ని సన్నుతించాలి. సన్నుతించడం అంటే బ్లెస్ ది లార్డ్. అవును, ఆయన బ్లెస్ చేయడం ఏంటి? ఆయన ఆశీర్వాదానికి కర్త కదా. అవును, నీ నోటితో నేను పొగడతలు రావాలి, కీర్తన రావాలి, ఆరాధన రావాలి. నీ నోటితోని నా దేవుడు దీవింపబడునుగా కనాలి. ఆయన ఎందుకు సన్నిధించాలి అన్నమాట చెప్తున్నారంటే ఆయన మన మొర ఆలకిస్తున్నాడు కాబట్టి. నేను విచారణ చెయ్యగా నా మొర దేవుడు ఆలకించి కలిగిన భయములన్నిటి నుంచి నన్ను తప్పించును. కాబట్టి నేను ఆయన సన్నతిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను. కష్టం వచ్చినప్పటికీ రానప్పటికీ, మేలు జరిగినప్పటికీ జరిగిన తర్వాతప్పటికీ. ఈరోజు ఎల్లప్పుడూ సన్నుతించే ప్రజలుగా ఉండట్లేదు.
కొద్దిగా ఆలస్యం జరిగిపోయిందా సన్నుతి కాస్త సనగడం అయిపోద్ది. కొద్దిగా ఆలస్యం జరిగితే సన్నుతించడం కాస్త ఏమైపోతుంది, సనగడం. నీ చేత సనిగించుకొనడానికి దేవుడు ఆయన తీరుబాటుగా ఉన్నాడు అనుకున్నారా? ఆయన మహత్తరమైన కార్యాలు నీకు తెలియవా? ఆశ్చర్యమైన కార్యాలు తెలీదా? చిన్న మాట నేను చెప్తున్నాను, ఒకసారి వినండి పిల్లరా. ఈ చెవు వినపట్లేదంట, ఈ చెవు వినిపిస్తుందంట. రిచర్డ్ అని చెప్పి ఒక అతను, అనుకుందాం పేరు క్రిస్టియన్ పేరే, అతను క్రైస్తవుడే, దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. నేను దాన్ని చాలా క్లియర్గా చూశాను. దైవజనుడా నాకు ప్రార్థించే దైవజనుడా అని చెప్పంటున్నాడు. మెన్ ఆఫ్ గాడ్ అంటారు. సరే ప్రార్థన చేస్తానని చెప్పి తల మీద ఒకటి ఇలా వేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ రేపు ప్రార్థనకి అటెండ్ అవ్వడానికి ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో బస్ చేయడానికని వెళ్ళాడు. వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడంట. బెడ్ మీద కూర్చునేసరికి చెవులోని వేడిగా తగులుతుందంట. వినండి, వేడిగా తగులుతుందంట. ఇదేంటి వేడిగా ఉంది? చూడు, మనకి ఎప్పుడన్నా వేడిగా తగిలితే మనం భయపడతాం కదా. వేడైపోతుందంటే చెవు అంతా అప్పుడప్పుడు చూడు మనకు కందిపోయినట్టు ఎర్రగా అయిపోయినట్టు ఎలా అయిపోతుంది కదా, అలా వేడిగా హాట్గా అయిపోతుందంట. ఇదేంటి హాట్గా అయిపోతుందని చెప్పి వెళ్ళి వెంటనే నీళ్ళు తాగాడు. నీళ్ళు తాగి కొద్ది నీళ్ళు ఇలా అనుకున్నాడంట. ఇంకా జుజ్జని వేడిగా అవుతుందంట. అమ్మో ఏంటిదని చెప్పి ఇయర్ బడ్ తీసుకొని లోపల పెట్టి, ఏది చెవుడున్న యొక్క ఇయర్లోని బడ్ పెట్టి ఇలా తిప్పుతున్నాడంట. ఇలా తిప్పి ఒకసారి ఇలా లాగాడంట. లాగానే చెవుడున్నది ఏంటి, ఏమీ ఉండదు కదా, ఏమీ ఉండదు అసలు, అంత డమ్ కదా. ఇలా లాగానే చెవులోంచి అంట అని వినిపించిందంట. ఉస్ అని వినిపించిన వెంటనే ఇలా అనుకున్నాడంట, చాలా క్లియర్గా ఉందంట, దీనికన్నా ఇది బాగా క్లియర్గా ఉందంట. ఒరే నాయన ఇదేంటి ఇంత క్లియర్గా ఉందని చెప్పి ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకున్నాడంట. ఇంకా చూసుకో, మోకరించి నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నతించదును, యేసుక్రీస్తు ప్రభువా నన్ను కరుణించుము అంటే మీరు ఎంత కనికరం చూపించారు. 5 సంవత్సరాలు చెవుడంట అతనికి. 5 సంవత్సరాలు చెవుడంటే ఇట్స్ నాట్ 5 days అంటే పర్లేదు, 5 months అంటే పర్లేదు. 5 సంవత్సరాలు చెవుడు యవనస్తుడు పాపం ఎంత ఇబ్బంది పడి ఉంటాడు కదా. చెవిటి మిషన్ ధరించుకొని అపాయింటెడ్ ప్రేయర్ అందుకే మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మేలు జరగక ముందు యేసు ప్రభువా నన్ను కరుణించమని కేకలు పుట్టినప్పుడు నిజంగా మొరను దేవుడు ఏం చేయను, ఆలకించను. 34 కీర్తన 4వ వచనం చూడండి. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించును. ప్రియులారా, మీ హృదయం మీద మీరు అచ్చు ముద్ర వేసుకోండి, హృదయం అన్న పలక మీద రాసుకోండి. ఈ లోకము ఎన్నో విషయాల్లో మనల్ని భయభ్రాంతులు చేస్తుంది. లోకంలో ఉన్న శోధనలు, రోగములు అనేకమైనవి మనల్ని భయభ్రాంతులు చేస్తుంటుంది. భయభ్రాంతులు చేస్తున్న అనేకమైన భయముల నుంచి ఆయన తప్పిస్తాడు. జస్ట్ నువ్వేం చేయాలో తెలుసా, ఆయన దగ్గర విచారం చేసి ప్రార్థించే. ఇది మనం మిస్ అయిపోతే చాలా మిస్ అయిపోతాం మనం. ఆయన దగ్గర మీరు ఖచ్చితంగా విచారం చేసి మీరు ప్రార్థన చేయండి. మరి మొత్తానికి వెళ్ళారు, కేకలు వేశారు. కేకలు వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు దానికి ఎలా స్పందిస్తున్నారు చూడండి. 14వ వచనం చూడండి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. ప్రభువుల వారు ఏం చెప్పారు? వారి వైపు చూసి మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళి యాజకులకి మీరు వెళ్ళి కనపరుచుకోండి. యూదులందరూ ఏం చేసేవారంటే ఇంతకుముందు వాళ్ళకి కార్యము జరిగితే వెళ్ళి యాజకులకి కనపరుచుకోవాలి. యాజకులకి ఎందుకు కనపరుచుకోవాలి? ప్రశ్న ఎందుకు మేము యాజకులకి కనపరుచుకోవాలంటే ఒక్కొక్క సమాజంలోని సమాజ మందిరం ఉంటుంది. సమాజ మందిరంలో యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడు మొత్తం సమాజం అంతటికి లెక్క చెప్తాడు. అమ్మా ఇప్పుడు చూడండి, మీరున్నారు, మీరు దేవుని యొక్క సమాజం, దేవుని యొక్క సంఘమై ఉన్నారు. అప్పుడు సమాజం అనేవారు, ఇప్పుడు సంఘం అంటున్నాం. ఇప్పుడు దేవుని యొక్క సంఘమై ఉన్నారు. మీరు ఒకవేళ అమ్మా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సరే యాజకుడు అయిన పాస్టర్ గారికి మరి చెబుతూ ఉంటే పాస్టర్ గారు ఏం చేస్తారంటే దేవునికి మరి మొరబెడుతూ ఉంటారు. అయ్యా వీళ్ళకి ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ ఇరుక్కుపోయిందయ్యా, దయచేసి విడిపించండి. గ్రామీణ బ్యాంకులో ముందయ్యా, దయచేసి విడిపించండి. ప్రభు ఇదిగో వివాహం జరగట్లేదయ్యా, దయచేసి జతవర్ణం మీద ఇచ్చేయండి. ఇదిగో వయసు పెరిగిపోతుందయ్యా, మీ కార్యము చేయండి. ఇదిగో అనారోగ్యం ఉందయ్యా, మీరు ఈ పని చేయండి అని చెప్పి మన దేవునితో మొరపెట్టుకునే ఉంటాం. మొత్తం లెక్క అప్పచెప్పవలెను.
ప్రభుల వారికి ఆ విషయం తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి యాజకులకి కనపరుచుకోండి. 10 మంది మాట్లాడుకుంటున్నారేమో, ఒరే యాజకులు కనపరుచుకోమంటున్నారు, మనకి ఇంకా కుష్ఠం తగ్గలేదు కదా. ఈ లోపల పక్కనున్న సమరయుడు చెప్పుంటాడు, ఆయన చెప్పినట్టు మనం చేద్దాం. వెళుతున్న దారిలో మన కుష్ఠం మన విడిచిపెట్టేస్తుంది. ప్రభుల వారు అది చూశారు కాబట్టి మనకు చెప్పారా, కమాన్ విసిద్దాం, రండి యాజకులకి కనపరుద్దాం. ఏమని కనపరుస్తావురా? ఇప్పుడు చూడండి కుష్ఠ ఎలా ఉందో చూడు. ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఎవరు చెప్పారా మాట? కానా వివాహం విందు దగ్గర మరియా యేసయ్య మాటను పట్టుకొని వెళ్ళి పనివారికి పరిచారకులకి ఏమని చెప్పింది? ఆయన చెప్పినట్లు చేయండి. మీరు ఆ యొక్క బాణలో మీరు నీళ్లు పైదాకా మీరు నింపాలి అన్నమాట మరి చెప్పింది. ఆయన ఎప్పుడైతే మరి చెప్పారో, చెప్పిన తర్వాత వాళ్ళందరూ అంచుల దాకా దాన్ని వేశారు. అంటే యేసయ్య చెప్పినట్లు చేయాలి. ఆయన చెప్పారు, మీరు వెళ్ళి యాజకులకి మీరు కనపరుచుకోండి, వెళ్ళండి. యాజకుల దగ్గర కనపరిచేటప్పుడు ఒక బహుమానం కూడా తీసుకుని వెళ్ళాలి. ఒక అర్పణ, ఒక గొర్రెని కానీ మేకని కానీ వాళ్ళకి స్తోమతని ప్రకారముగా వాళ్ళు వెళ్ళి అర్పణ తీసుకుని వెళ్తారు. కొంతమంది డబ్బులు లేక గువ్వని తీసుకొని వెళ్తారు. గువ్వని తీసుకొని వెళ్ళి ఆడెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో దాన్ని అలా కట్ చేసి, అంటే మన యొక్క నూతన నిబంధన ప్రకారం చెప్తున్నాను, దాన్ని అలా కట్ చేసి రక్తమును వార్చి అక్కడేమో అర్పణగా ఇస్తారు. ఎందుకంటే గువ్వకు మాత్రమే కొనడానికి డబ్బులు ఉన్నాయండి అని చెప్పి. వాళ్ళు ఎవరంటే మేలు పొందుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి అర్పణలు ఇస్తూ ఉంటారు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు. అది ప్రభు చెప్పారు, మేలు పొందుకోక మునిపే నువ్వు వెళ్ళి యాజకులకి కనపరుచుకో అన్నారు. అంటే మన దేవుడికి ఎంత దూరపు దృష్టి ఉంది. ఆయన మాటల్లో అసలు తీయడానికి లేనే లేదు. సరే మనం బయలుదేరదామని చెప్పి ప్రయాణం చేస్తున్నారు. ఇంకా పరిగెడుతున్నారు. ఎక్కడ పరిగెడుతున్నారు? 10 మంది ఇంకా రన్నింగ్ రేస్ ప్లింటే పరిగెడుతున్నారు. ఎక్కడ యాజకుడి దగ్గరికి పరిగెడుతున్నారు. పరిగెడుతూ ఉండగా ఒరే నా చెయ్యి చూడరా, చిన్న పిల్లల శరీరముగా అయిపోతుందిరా, అమ్మో అయ్య బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఒరే నా ముక్కు కూడా తిమ్మిరిగా ఉండేదిరా, స్పర్శ ఉండేది కాదురా. నా ముక్కుకి స్పర్శ తగులుతుంది, గాలి తగులుతుంది, నా చెవుకి గాలి తగులుతుంది. అంతే కుష్ఠం వచ్చిన వాళ్ళకి స్పర్శ ఉండదు కదా. ఒరే అంతా నాకు తెలిసిపోతుంది, నా మీద బట్టలు ఉన్నాయని తెలిసిపోతుంది, నేను నడుస్తున్నాను రా, అబ్బో భలేగుందిరా, ఎంత హాయిగా ఉందిరా, దేవునికి స్తోత్రమురా అని చెప్పి వెళ్తున్నప్పుడు 10 మందిలో ఒకడు మాత్రం నిలబడిపోయాడు. వెళ్ళట్లే. యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా యాజకులకి కనపరచడానికి అని వెళ్ళట్లే. అదేంటి ఇప్పుడే కదా చెప్పాము, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట మనం చెప్పిన మనం చేయాలని వాక్యం చెప్తుంది కదా. ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పి కానా వివాహ విందులో మరి యేసయ్య చెప్పారు కదా, మరీ చెప్పింది కదా. ఆయన చెప్పింది చేస్తేనే కదా మనకు ఆశీర్వాదము. అదేంటి మరి ఇతను మరి నిలబడిపోయాడు. నిలబడి ఆలోచిస్తున్నాడు. లేదు, నేను యాజకుడి దగ్గరికి వెళ్ళను. నన్ను స్వస్థత పరిచిన యేసు ప్రభు దగ్గరికి వెళ్తానన్నాడు. తిరిగాడు. తిరిగి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఏం, ఆకాశ మండలమునికి వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. వీళ్ళందరూ యాజకులే, కానీ ప్రధాన యాజకుడు ఎవరు? సమరయుడు గుర్తుపట్టింది అది. మీరందరూ యాజకులురా, కానీ ప్రభు చెప్పారు యాజకులు కనపరుచుకోండి, నేను ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తాను. పరిగెట్టాడు. గొప్ప శబ్దముతో ఆయన మహింపరిచాడంట. వెళ్ళి యేసయ్యా మీకే వందనాలు అన్నాడు. యేసయ్య చూశారు. మేలు పొందుకున్న తర్వాత సరైన ప్రవర్తన అది. నేను మేలు పొందుకున్నాను, యేసయ్య దగ్గరికి వచ్చాను. యేసయ్య నన్ను ఏం చేయమంటారు? నా జీవితానికి సమర్పించేసుకుంటున్నాను. ఏం చేయమంటారు చెప్పంటే, నువ్వు పలానా గ్రామానికి వెళ్ళి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను జాయిన్ చేస్తున్నాను, ఇంజనీరింగ్ పిల్లలకి 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు పాఠాలు చెప్పన్నారు. సరే పాఠాలు చెప్పాను. పాఠాలు చెప్తున్నాను. ఏంటి ప్రభా పాఠాలు చెప్పలా నన్ను చేసావు ఏంటి ప్రభా అని అడిగితే, నువ్వు నా పిల్లలకి నువ్వు రేపు చెప్పబోతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు చిన్న ట్రైనింగ్ అది అన్నారు. ఓకే ట్రైనింగ్ చేస్తాను. చేసిన తర్వాత ప్రభా నీ పిల్లలంటే ఏంటి చెప్పండి ప్రభువా అన్నాను. నా పిల్లలంటే నా సంఘం అన్నారు. అమ్మ నాయన, నన్ను సేవకుడిగా మీరు పిలుస్తున్నారా అనుకున్నాను.
వచ్చేటప్పుడు దేవునికి స్తోత్రం అని వచ్చాను. ఈ పరిచర్య మమ్మల్ని మేము తగ్గించుకొని చేయాలన్న విషయం మేము తెలుసుకొని దేవుని ఒక సేవ చేస్తాం. మేలు జరిగిన తర్వాత ఒకరు ఒకలా ఉంటారు, ఇంకొకరు ఇంకొకలా ఉంటున్నారు. కాబట్టి ఇంకొకలాగా ఉంటున్న వారితో దేవుడు నేరుగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాడంటే గొప్ప శబ్దముతో ఆయన మహిమ పరుచుచు అన్నాడు. ఏంటంట? గొప్ప శబ్దము. ఈరోజు గొప్ప శబ్దము లేదు, ఎక్కడ స్వరం వాడాలో తెలీదు. గొప్ప శబ్దం ఎవరికి వస్తుందో తెలుసా? దేవుడు ఎంత మేలు చేశాడు అన్న భావము నీకు తెలిసిన ఎడల గొప్ప శబ్దమే వచ్చును. ప్రియులరా, శబ్దం ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. సంగమా, నీకు దేవుడు మేలు చేసినందుకు ఎంత శబ్దం చేయాలి నువ్వు? అంటే నువ్వు ఎంత కీర్తించాలి, ఎంత స్తుతించాలి, ఎంత గణపరచాలి, ఆయనకి ఎంత కృతజ్ఞతా స్తుతులను నువ్వు తెలియచేయాలి గొప్ప శబ్దముతో. 15వ వచనము, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరుచుచు యేసయ్యా అని చెప్పొచ్చాడు. అస్సలు ప్రభువా నీకే మహిమ ప్రభువా, యాజకుల్ని కనపరుచుకోమని కానీ మా ప్రధాన యాజకుడు నువ్వే అని చెప్పినాడు. ఎంత గొప్ప విషయం అది. ఆయన మహిమపరుస్తూ ఆయన గణపరుస్తూ ఆయన తట్టు తిరిగాడంట. ఇప్పుడు దాకా నేను దేని తట్టు తిరిగానంటే లోకం తట్టు తిరిగాను, అందుకే నాకు కష్టం వచ్చింది. ఇప్పుడు నీ తట్టు తిరుగుతాను, నా జీవితం స్థిరపరచబడును గాక అని చెప్పి ఆయన తట్టు తిరిగాడంతే. శరీర స్వస్థ అయిపోయిన వారు మామూలుగానే శరీరదారులైన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఈ శరీర స్వస్థత అయిపోయిన వాడు ఒక విషయము, సమరయుడైనప్పటికీ ఒక విషయం తెలుసుకున్నాడు. నాకు శరీర స్వస్థత కాదు మాత్రమే కాదు, కానీ నా ఆత్మ స్వస్థత పడాలి, నా హృదయం స్వస్థత పడాలి. కాబట్టి నేను ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తానని చెప్పి వచ్చాడు. వాళ్ళు ఓన్లీ శరీర స్వస్థతని స్థిరపరిచిపోతారు. ఇతను శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత, హృదయ శుద్ధత అన్నీ కలగ చేయవాడు మన యేసయ్య. కాబట్టి మీరందరూ యేసయ్య వైపు తిరగండి. మీరు యేసయ్య పాదాలు పట్టుకోండి, పాస్టర్ గారిని గౌరవించండి. యవన బిడ్డలు దేవుని యొక్క వాక్యమును విని మీ హృదయముని దేవునికి సమర్పించుకొనవలెను. ఈరోజు మీరు ఏది విత్తుతారో ఆ కోత రేపు మీరు ఖచ్చితంగా మీరు కోస్తారు. అందులో మాత్రం ఏమాత్రం ఇది లేదమ్మా. మీరు వాట్ ఎవర్ ది థింగ్ యు ఆర్ గోయింగ్ టు డిపాజిట్, దట్ యు ఆర్ గోయింగ్ టు విత్డ్రా. నువ్వు ఏం డిపాజిట్ చేస్తావు అది విత్డ్రా చేయక తప్పదు. కాబట్టి బుద్ధి విధేయతలతో చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానికి మీరు లోబడి మంచి బ్రతకవలను ప్రియులరా. కాబట్టి చెప్తున్న ఒక మాట, కొన్ని మాటలు మనకి గుచ్చుకునే విధంగా మరి ఉంటూ ఉంటాయి. అది ప్రభువే మనతో మాట్లాడుతున్నారు. అది నా వల్ల సాధ్యం కాని విషయము ప్రభువే మన సందర్భపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. మరి తిరిగి వచ్చాడంట, దేవుని సన్నిధికి మళ్ళీ తిరిగి వచ్చాడంట. గొప్ప శబ్దముతోని దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చాడు. మరి దేవుని యొక్క సన్నిధికి మరి చేరుకున్నాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభుతో మరి ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన దగ్గర చేసిన ఇంకొక మంచి పని, నాకు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడట. నీకు ఒక మేలు జరిగిన తర్వాత ఇంక నువ్వేం చేయాలి తెలుసా? వాస్తవమైన సంఘటన చెప్తున్నాను వినండి. మేలు జరిగిన తర్వాత ఇంకా పాదాల దగ్గర నువ్వు సేవ చేసుకోవాలంతే. అది నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్న దాని అవుతావు. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్న లాజర్ని తిరిగి లేపితే మరి ఏం చేసింది అమ్మా? అత్తరును పూసి ఆయన పాదాల దగ్గర ఉండి సేవ చేస్తూ ఆయన బోధ వింటుందంట. ఆయన పాదాల దగ్గర సాగిలపడే తత్వం అది. ఈరోజు మేలు చేసిన తర్వాత వంటగదిలో గడపడము, ఆఫీసులో గడపడము, ఎక్కడో గడపడము, నాకు బిజినెస్ ఉందండి, వ్యాపారం ఉందండి, కుదరదండి, ఇంకేమైనా మాట మాట్లాడండి అన్నట్టయితే చెప్తున్నాను ప్రియులరా, వన్ డే విల్ బి దేర్. నువ్వు మొరపెట్టిన వినలేని పరిస్థితికి వెళ్ళిపోతావు. మొరపెట్టిన దాని యొక్క క్రియాఫలము పొందుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతావు. జాగ్రత్త, భయముతోనే అలమటేస్తావు, ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, మంచి సమయము, ఇదే మంచి సమయము. దేవుని తట్టు తిరుగుదాం, దేవుని వైపు మనం తిరుగుదాం. ఒక మేలు చేసిన తర్వాత మనందరము ఆయన తట్టు తిరగాలి, ఆయన పాదాల దగ్గర మనం సాగిలపడాలి, మరియ వలె మనం పరిచర్య చేయాలి. అంతేకాని విస్తారమైన పనులు పెట్టుకొని, మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. పనులు పెట్టుకొని తొందరతనంతో, దుడుకుదనముతో యేసేనంటుంది, నీకు చింత లేదా అన్నది. దేనికి చింతపడాలి నేను?
అక్కడ సమరయ స్త్రీ దగ్గర ఆయన భోజనము కూడా చేయకుండా, ఆయన భోజనమును కూడా పక్కన పెట్టి సమరయ స్త్రీకి వాక్యాన్ని బోధించాడు. ఆయన బోధించగా ఆవిడ పట్టబడింది. ఆయన భోజనం ఒక్కటి కట్టుకున్నందుకు, ఆయన భోజనం ఒక్కటి పక్కన పెట్టినందుకు ఒక స్త్రీ రక్షింపబడిందా? రక్షింపబడిన ఆ ఒక్క స్త్రీ ఆయనకి ఎంత భోజన ఆహారాలు తీసుకొని వచ్చింది, ఎంతమందిని రక్షణ మార్గంలో నడిపించింది. సమరయ ఎంతమంది రక్షింపబడింది. అది గొప్ప విషయం కదా అమ్మా. ఆయన భోజనం ఒక్కటి పక్కన పెట్టాడంతే, దాన్ని పట్టించుకోలేదు ఆయన. ఈరోజు మేలు అడుగుతున్న వారైనా మీరు దేవుడు మేలు పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? మీరు వీటి గురించి పాకులాడటం మానేసేయండి. ప్రభు వైపు మీ దృష్టి పెట్టండి. ఎదగండి, బాగా ఎదగండి. దేవుడు ఎలా లేదన్నా దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు. అసలు ఆదివారాలు వ్యాపారాలు చేయకూడదు తెలుసా? దైవ చిత్త ప్రకారంగా మనం ఏం చేయాలి? సన్నిధిలో గడపాలి, వాక్యం వినాలి, చక్కగా వెళ్ళి దేవునికి స్తోత్రం సేవ చేయాలి. అలాంటి కుటుంబాలను దేవుడు దీవిస్తారు, ఆ పిల్లల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దీవెనల గురించి మీరు మళ్ళీ చూడదు, కానీ అది ఆయన స్వభావం. ఖచ్చితంగా ఆయన చేస్తారు ఆ పని. ఆయన నీ ఇంటికి వస్తే చాలు నీకు మేలు జరిగిపోతుంది, ఎంతో ఉన్నతమైన మేలు జరుగుతుంది. శతాధిపతి వచ్చాడు, గుర్రం వేసుకొని వచ్చాడు, యేసే దగ్గర వచ్చాడు. మా పనివాడు అస్వస్థత కలిగి ఉన్నాడండి, దయచేసి మీరు ఒక మాట మాత్రం సెలవు ఇవ్వండి, వాడు స్వస్థ అయిపోతాడు అన్నమాట చెప్తాడు. విశ్వాసం బాగానే కనపరిచాడు, కానీ దాని తర్వాత ఇంకొకటి లేదు. యేసే అన్నారు, పద నేను మీ ఇంటికి వస్తానన్నారు. అతను ఏమన్నాడు? ఇంటికి రావద్దయ్యా, మీరు ఇంటికి రావడం నేను పాత్రుడు కాదనేసాడు. అదేంటి పిచ్చివాడా, ఇంటికి వస్తే అంత మేలు నీకు? యేసే ఇంటికి వస్తే శరీర స్వస్థత, ఆత్మరక్షణ రెండు కలుగుతుంది కదా. జక్కయ్య మేడి చెట్టు మీద ఉన్నాడు, కింద దిగిన తర్వాత నేడు నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నమాట చెప్పినప్పుడు చక్కగా తీసుకుని వెళ్ళిపోయాడు, అంతే. స్వస్థ అయిపోయింది. ఎల్లిదారులు చెప్పాడయ్యా, నేను మొత్తం అపవిత్రతను విడిచిపెట్టేస్తున్నాను, సమస్తం అన్నీ విడిచిపెట్టేస్తున్నాను, ఏదైతే చేశాను తప్పుడు కార్యాలన్నీ విడిచిపెట్టేస్తున్నాను, ఏదైతే ఎక్కువ సొంకం తీసుకున్నాను దానికి 2 రెట్లు 4 రెట్లు కలిపి నేను యాడ్ చేసి నేను ఇచ్చేపోతున్నాను అన్నాడు. అనగా దారిలోనే ఏం స్వస్థ అయిపోయింది, హృదయ స్వస్థ జరిగిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రక్షణ కలిగింది. అనగా యేసయ్య మన ఇంటికి రావాలి. శతాధిపతి ఆపేశాడు దాన్ని. అప్పుడు శతాధిపతికి ఏం దొరికింది? స్వస్థత ఒక్కటే. యేసయ్యని ఇంటికి వస్తే, నువ్వు యేసయ్య తట్టు తిరిగితే నీకు స్వస్థత, రక్షణ, సమాధానము, మేలు, దేవునికి స్తోత్రం, ఇంకా కోకొల్లబ్బా ప్రిల్లరా. అప్పుడు ఆలోచించు, దుష్టుడు నిన్ను తప్పిస్తున్నాడేమో, ఒక్క మేలు జరిగిన తర్వాత అలా పక్కెళ్ళిపోయేలాగా. పాపం కొంతమంది ఉంటారు, ఏ మేలు జరగకపోయినా దేవుడిని మాత్రం అలా భక్తి చేస్తున్నాడు. వాళ్ళు ధన్యులు. హల్లెలూయా, వాళ్ళే ధన్యులు నిజంగా, వాస్తవంగా. ఏ మేలు జరగకపోయినా యేసయ్యని వెంబడిస్తూనే ప్రాణము దారపోస్తూనే ఉంటారు, హృదయముని దారపోస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి మేలు కనబడితేనే దేవుని సన్నిధిలో, లేకపోతే ఇంక మరి ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు మనం అసలు దేవుని సన్నిధిలో ఉండము కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక మేలు జరిగిన తర్వాత రెండో అంశం చెప్తున్నాను, గొప్ప శబ్దముతో ఆయన మహిమపరచువలను. అనగా నీ నోటి నిండా కీర్తనలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతార్పణలను ఇస్తూ గొప్ప శబ్దముతో ఆయన ఎప్పుడు మహిమపరుస్తూనే ఉండాలి. ఎక్కడ నువ్వు ఉన్నా సరే యేసయ్యను మహిమపరచు. ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ యేసయ్యను మహిమపరుస్తూనే ఉండు. డిఎల్ మోడీ గారు అటు ఇటు తిరుగుతూ అమెరికా దేశంలోని స్వార్థ కరపత్రాలు ఇస్తూ యేసయ్యను నమ్ముకోండి, యేసయ్య నిజరక్షకుడండి, ఆయన ద్వారా మన పరలోక రాజ్యం వెళ్తాం, లేకపోతే వెళ్ళమండి అన్నమాట చెప్తుంటే ఒక అతను బాగా కోపం వచ్చేసి అన్నాడు, మైండ్ యువర్ బిజినెస్ అన్నాడంట. అని డిఎల్ మోడీ గారు, దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడంట. అయిపోయింది, దేవుడు కార్యం చేశాడు. ఇంకంతే, దేవుని నా మహిమార్థంగా ఇంకా స్వార్థపడి ఎక్కడున్నా సరే యేసయ్యను ముందు కనబరుస్తా. దేవుడు నిన్ను దీవించక మారడం. ఒక మేలు పొందుకున్న తర్వాత వెనక్కి వెళ్దామనే ప్రయత్నం చేయక, సాతానుగాడి యొక్క కుయుక్తది. అలా స్థిరముగా ఉండి దేవుని మహింపరచు, సన్నిధిలో కనబడుతూ ఉండు. ప్రభువా, ఇదిగో నేను నీ ముందుకు వస్తున్నాను, ప్రభువా నన్ను దీవించి ఆశీర్వదించని చెప్పి నువ్వు ప్రభుని మహింపరుస్తూనే ఉండగా, అబ్బా నీ యొక్క పరిస్థితులు తారాస్థాయికి చేరతాయి. చూడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిగతుల్లో ఉంచుతారు. పరదేశులో ఉన్నతమైన పర్ణశాలను మనకిచ్చి రెండో మరణము మన దరి కూడా చేరకుండా చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక.